ఆల్రైట్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు గడిచిన కాలం అంతటా తన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలు నిలబెట్టి మరొకసారి మీ ముందు కలుసుకోవడానికి కృప చూపి ఉన్నాడు. ముందుగా దేవాతి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లిస్తూ వింటున్న మీ అందరికీ ప్రత్యేకంగా యూట్యూబ్ సహోదరులకు అలాగే ముఖ్యంగా మన 3 సంఘాల బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో మనం వీడియో పెట్టుకోవడము కుదరలేదు కాబట్టి కొన్ని దినాలు లైవ్ జరుగుతూ వస్తుంది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల ద్వారా ప్రయాణాల నిమిత్తం లైవ్ మధ్యలో ఆగిపోవడం జరిగింది. కాబట్టి మరొకసారి ఒక చిన్న ప్రకటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది కాబట్టి ఒక చిన్న వీడియో నేను రూపంలో మాట్లాడుతూ, అలాగే రేపటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయము 8 గంటల కల్లా ఖచ్చితంగా మీ మొబైల్లో వీడియో ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఒక ప్రోత్సాహకరమైన మాట అనండి, లేదంటే ప్రతిరోజు ఒక డైలీ ప్రామిస్, వాగ్దానం అని మాట్లాడండి, ఒక హెచ్చరిక అనండి, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అయినప్పటికీ కూడా నేను దాన్ని ఒక వచనాన్ని దాన్ని వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దానిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇది మొదటి వీడియో కాబట్టి ఇంట్రడక్షన్ కొంచెం ఆలస్యమైనప్పటికీ రేపటి నుంచి డైరెక్ట్గా మనం వచనంలోకి అలాగే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి 8 గంటలకు ప్రతిరోజు మీకు ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో ఒక వచనాన్ని నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి, 8 గంటలకు ప్రతిరోజు. కాబట్టి మొట్టమొదటి మాట మనం ధ్యానించుకుందాం ఈరోజు. నాకు బైబిల్లో అత్యంత ఇష్టమైన మాట. ఆ మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. కాబట్టి అది మనందరికీ తెలిసిన మాటే. అది మరొకసారి మీకు చదివి నేను వినిపిస్తాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చాలా అద్భుతమైన మాట. బైబిల్లో ఎన్నో అద్భుతమైన మాటల్లో ఇది చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే చాలాసార్లు మనము యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంతకంటే శ్రేష్టమైన మాట లేదు అని మనం అనుకుంటాము. కానీ ఒక దేవుని నమ్మిన విశ్వాసికి ఇది చాలా అవసరమైన మాట. యాకోబు ఒక పెద్ద ప్రశ్న మన మీద ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రశ్న ఏంటనేది మనం సరి జ్ఞాపకం చేసుకుంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలము చాలాసార్లు మనం ప్రసంగాలు వింటూ ఉంటాము, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో మనం ఇప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాం. చాలాసార్లు ప్రతి ప్రసంగం అనండి, మనం బైబిల్ సంబంధమైన ప్రసంగమే కాదు కానండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రోత్సాహకరమైన మాట, లేదంటే ఒక కౌన్సిలింగ్, ఎవరైనా ఒక వ్యక్తి దేని గురించి వివరిస్తున్నప్పుడు, లేదంటే ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా వింటాము. కానీ అక్కడికే బాగా ఉద్యోగం కలిగినట్లు మనం ఉంటాం. కానీ తర్వాత ఆ గడప దాటి, లేదంటే ఆ రూమ్ దాటి, ఆ హాల్ దాటి బయటకు వచ్చిన తర్వాత అది మనలో పనిచేయటానికి ఇష్టపడదు. కాబట్టి ముఖ్యంగా బయట అటువంటి ప్రసంగాలు వింటున్నప్పుడే మనకి లోక సంబంధమైన ప్రోత్సాహకరిగే మాటలు, కౌన్సిలింగ్, ఆ మాటలే మనకి అంత ఉజ్జీవకరంగా అనిపిస్తాయి ఆ సమయానికి. కానీ ముఖ్యంగా దేవుని నమ్మిన విశ్వాసి వాక్యం వింటూ దాన్ని ఆచరణలోకి తీసుకురాకపోతే అది చాలా తప్పిదమని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే, చాలా సార్లు కూడా మనం ఆదివారం సంఘాల్లో వాక్యాన్ని వింటాము, లేదంటే గృహ కూడికల్లో వింటాము, లేదంటే ప్రత్యేక ప్రార్థన సమావేశాల్లో వింటాము, అలాగా మనకి యూట్యూబ్లో సందేశాలు వింటాము. ప్రతి చోట కూడా అవకాశం ఉన్నప్పుడల్లా మనం వాక్యాన్ని వింటాము. కానీ ఆ వాక్యము మన హృదయంలోకి వెళుతుందా, దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా అంటే అది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. నేను ఈ వారం అంతా బైబిల్ చదవాలి, లేదంటే ఈ వారం లోపు ఈ పుస్తకాన్ని పూర్తి చేయాలి, ఒక సంవత్సర కాలం నేను బైబిల్ చదవాలి, సంవత్సర కాలంలో బైబిల్ని పూర్తి చేయాలి, ఇలాగ అనేక లక్ష్యాలు పెట్టుకుంటాడు. అలాగే ఒక వ్యక్తి నేను రేపటి నుంచి డైటింగ్ చేయాలి, లేదంటే ఒక మంచి ఆరోగ్య నియామముని నేను అవలంబించాలి, ఈ రోజు నుంచి రేపటి నుంచి నేను చాలా జాగ్రత్తగా నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎన్నో వీడియోలు చూస్తాం, ఎన్నో యూట్యూబ్లో మనకి నచ్చిన వీడియోలు అన్నీ చూస్తుంటాము.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గల ప్రయత్నాలు చేస్తాము, ప్రయత్నాలు వింటాం మాత్రమే, కానీ దానికి ఆ ప్రయత్నంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతే, ఆ అడుగు వేయలేకపోతే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటామా? ఖచ్చితంగా అదే రీతిగా బైబిల్ కూడా అదే చెప్తుంది. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వింటున్నామో, ఆ విన్న వాక్యము మనము ఆచరణలో దాని ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండకపోతే ఖచ్చితంగా అది మనలో ఎటువంటిది పనిచేయదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒక వాక్యాన్ని తెలియజేస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును అనే మాట కనబడుతుంది. అవును, నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు అది నీలో విశ్వాసాన్ని కలుగజేయవచ్చు, కానీ ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ విశ్వాసాన్ని నువ్వు కడ వరకు కూడా, అంతము వరకు కూడా నువ్వు కొనసాగించగలవు. కాబట్టి ఎప్పుడు కూడా వినేవారు మాత్రమే ఉండి మనం ఆచరణలో పెట్టలేని వారమైతే ఖచ్చితంగా మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారమై ఉంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కిందకు వచ్చిన తర్వాత ఆ వచనాన్ని కూడా నేను చదువుతాను. ఈ మాటకి చాలా బలం చేకూర్చే మాట అది. కాబట్టి 22వ వచనం కూడా చూద్దాము. 23, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని పోలి ఉండును అనే మాట మనకు కనబడుతుంది. చాలా అద్భుతమైన మాట. ఎవరైనా వాక్యం విన్నవారంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఒక అద్దంలా పనిచేస్తుంది. అద్దము చాలాసార్లు మనము ఇంట్లో అద్దము చూసుకున్నప్పుడు మన ముఖము ఏ రీతిగా ఉన్నదో, మన ముఖం మీద ఒక మచ్చ ఉన్నా సరే, ఒక ఏదైనా సరే మన ముఖం మీద ఉన్నప్పుడు అది మనకి తేటగా కనబడుతుంది. ఆ రీతిగా వాక్యాన్ని పోలుస్తున్నాడు. ఒక మనిషి తను వాక్యాన్ని చదువుతున్నప్పుడు అద్దములో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మన లోపాలని ఎత్తి చూపుతుంది, కానీ దాన్ని మార్చగలిగేది మాత్రము ఖచ్చితంగా మనము దాని ప్రకారం ప్రవర్తించుకొని, ఏదైతే మనలో లోపాలు ఉన్నాయో వాక్యం ద్వారా వింటున్నాము దాన్ని సరి చేసుకొని దాని ప్రకారము ప్రవర్తిస్తే మాత్రమే మనము మన లోపాలను మనం సరి చేసుకున్న వారమై ఉంటాము. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన సహజ ముఖాన్ని చూసుకొని పక్కకి వెళ్ళిపోతే ఎప్పుడు మనమే కనబడతాం. ఎప్పుడు నువ్వు వాక్య ప్రకారము నడిస్తే నీలో నాలో అద్దంలో చూసుకున్నప్పుడు నేను నువ్వు కనపడము. ఖచ్చితంగా క్రీస్తు మాత్రమే ఆ అద్దంలో కనబడతాడు, మనలో కనబడతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కదా మంచి మాట ఉంటుంది ఇక్కడ, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. వాక్యాన్ని చెప్పేటప్పుడు అందరం కూడా కళ్ళప్పగిచ్చి లేదంటే నోరప్పగిచ్చి మొత్తం వింటూ ఉంటాం, కానీ వాక్యము ఇక్కడ వరకే వెళ్తుంది, హృదయంలోకి వెళ్ళట్లేదు. హృదయంలోకి వెళ్ళిన వాక్యము కూడా ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ మనల్ని పరీక్ష చేసి నువ్వు పలానా మందు వేసుకోవాలి, పలానా టైంకి వేసుకోవాలి, పొద్దున సాయంత్రము, అలాగే పొద్దున మధ్యాహ్నము సాయంత్రము, అలాగే ఈ రీతిగా నువ్వు వేసుకోవాలని డోస్ మనకి చెప్పిన తర్వాత ఆ డోస్ మనం సరిగ్గా ఫాలో అవ్వకపోతే, అది టైం ప్రకారం వేసుకోకపోతే మనం ఆరోగ్యం ఏ రీతిగా పనిచేయదో ఖచ్చితంగా కేవలము విని వదిలేస్తే జరిగే పని కానే కాదు. వాక్యము తెలిసిన వ్యక్తిగా మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా, వాక్యము చదవగలిగే శక్తి ఉన్నప్పుడు కూడా ఆ వాక్యమును ఆచరణలో పెట్టకపోతే ఖచ్చితంగా నిన్ను నీవు మోసపుచ్చుకునే వ్యక్తిగానే కనబడుతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆది కాండంలోకి మనం వెళ్దాం. ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు అవ్వ కూడా దేవుని మాటను ఇక్కడ అతిక్రమించిన తర్వాత తనను తాను మోసపుచ్చుకోలేదు, సాతాను మోసపుచ్చింది. కాబట్టి మనం మోసపోతున్నాము అంటే ఖచ్చితంగా అపవాది మనలో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి అక్కడ అవ్వని సాతాను మోసపుచ్చింది, మోసపూరిత ఆలోచనలు క్రియేట్ చేసింది. కాబట్టి ఆ అపవాదికి నీలో నాలో చోటు ఉండకూడదు అంటే నువ్వు వాక్యము కేవలం వినటము కాదు, దాన్ని హృదయంలోకి తీసుకోవాలి, దాన్ని ఆచరించే వ్యక్తిగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. యేసు ప్రభు వారు కూడా అదే మాట్లాడతారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఈ నా మాటలు విని దాని ప్రకారం ప్రవర్తించువాడు బుద్ధిమంతుడిని పోలిన వాడై ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఈ నా మాటలు, కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి మాట, దేవుడు మనకి సెలవిస్తున్న ప్రతి వచనం, ప్రతి మాటను మనము అనుసరించినప్పుడు అతను బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అనే మాట యేసు ప్రభు వారు మనకు చెప్తున్నారు. కాబట్టి ఆయన మాట మనం వినటము కాదు, విని బుద్ధిమంతులాగా
నటించటము కాదు. చాలాసార్లు మనం మరొకసారి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నాం. కాబట్టి వాక్యాన్ని వింటున్నట్లు నటిస్తున్నామా? కేవలం మనం ఆచరణలో పెట్టకపోతే ఖచ్చితంగా ఆ వాక్యాన్ని వింటున్నట్లు మనం నటిస్తున్నాము అని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని మాటలు చాలా హెచ్చరికంగానే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతే ఉంది. కొన్ని మాటలు ఎప్పుడు వాగ్దానాలు మాత్రమే కాదు, దేవుని హెచ్చరికలను కూడా మనం ఖచ్చితంగా ధ్యానించాలి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు మన ముందు పెద్ద ప్రశ్న ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? క్షమించమన్న వారిని క్షమించు, ఆదరించమన్న వారిని ఆదరించు, ప్రార్థించే వారిని ప్రార్థించు. కాబట్టి ఏది చెప్తే అది మనము చేసేవారిలాగా ఉండాలి. కేవలము చెప్పేవారిలాగా ఖచ్చితంగా ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఒక విశ్వాసిగా నువ్వు నేను ఖచ్చితంగా ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? ఖచ్చితంగా నేను వాక్యాన్ని కేవలం వింటున్నానా? నా హృదయంలోకి తీసుకోవట్లేదా? వాక్య ప్రకారం నేను నడుచుకోవట్లేదా? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇక ఈ రోజు నుంచి నేను విన్న వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నాను, జాగ్రత్తగా హృదయంలోకి తీసుకున్నాను. అలాగే దీన్ని ఆచరించే బిడ్డగా ఈ రోజు నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా?